అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు నైపుణ్యం వెబ్సైట్ గురించి చెప్పాలనుకుంటానండి. నైపుణ్యం వెబ్సైట్ గురించి బ్రీఫ్గా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి నైపుణ్యం పోర్టల్ అనేది. ఇది మెయిన్గా ఏపీఎస్ఎస్డిసి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది విద్యార్థులు, నిరుద్యోగులకి ఫ్రీ ట్రైనింగ్, జాబ్స్ అండ్ ఇంటర్న్షిప్స్ అందిస్తుంది. కావున అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈరోజు నైపుణ్యం పోర్టల్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. వచ్చేసి naipunyam.ap.gov.in క్లిక్ చేయండి. ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. లాగిన్ క్లిక్ చేస్తే మనం సిటిజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్, మనం సిటిజన్స్. రిజిస్టర్ యాజ్ సిటిజన్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక ఓపెన్ అవుతుంది, టైల్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. అక్కడ డైలాగ్ బాక్స్ క్లిక్ చేసి సెండ్ ఓటీపీ కొట్టండి. ఈ యొక్క ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే వెరిఫై అండ్ కంటిన్యూ కొట్టండి. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ డిఫాల్ట్గా ఓపెన్ అవుతాయి. మీ యొక్క అడ్రస్, తర్వాత అడ్రస్ అక్కడ మీకు కనిపించకుండా మీ యొక్క అడ్రస్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడిని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి మీ యొక్క మొబైల్కి, ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. దానికి సంబంధించిన ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత సేమ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే దానిపైన క్లిక్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెళ్ళి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి మీ యొక్క ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయండి. దెన్ సబ్మిట్ చేయండి. తర్వాత మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టండి. తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అనేది సేమ్ యాజ్ ఆధార్ అడ్రస్ ఉంటుంది, సేమ్ యాజ్ క్లిక్ చేయండి. లేదంటే మాన్యువల్గా ఎంటర్ చేయండి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. డిస్టిక్, మండలు, మీ యొక్క సెక్రటేరియట్ ఏ పరిధిలోకి వస్తారో, ఏ సచివాలయం కిందకి వస్తారో, మీ యొక్క డోర్ నెంబరు, మీ యొక్క స్ట్రీటు, విలేజు, పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ కంటిన్యూ కొట్టండి. ఇక్కడ
హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్ టు గ్రాడ్యుయేషన్ అని అడుగుతుంది. అక్కడ యాడ్ చేయండి మీ యొక్క క్వాలిఫికేషన్స్. 10th అయితే 10th, ఐటీఐ చేసిన వాళ్ళు ఐటీఐ పెట్టుకోవాలి, ఇంటర్మీడియట్ చదివింటే ఇంటర్మీడియట్, డిప్లొమా చేసింటే డిప్లొమా, పీజీ చేసింటే పీజీ, డిగ్రీ చేసింటే డిగ్రీ, గ్రాడ్యుయేషన్ నేనైతే గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి గ్రాడ్యుయేషన్ పెడుతున్నాను. కోర్స్, అందులో సంబంధిత కోర్స్ ఏం చేశారు, బీటెక్ చదివాను కాబట్టి బీటెక్ పెడుతున్నాను, మీరు ఏ చదివింటే అది పెట్టుకోండి. తర్వాత కోర్స్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను, సివిల్ ఇంజనీర్ పెడుతున్నాను. తర్వాత ఏ స్టేట్లో చదివితే ఆ స్టేట్, అదర్ స్టేట్లో చదివితే అదర్, అబ్రాడ్లో చదివితే అబ్రాడ్ పెట్టండి. మళ్ళీ తర్వాత ఏ కాలేజ్, ఏ జిల్లాలో చదివారు ఆ జిల్లాని ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత కాలేజ్, ఏ కాలేజ్లో చదివారో ఆ కాలేజ్ పెట్టండి. క్వాలిఫికేషన్ టెస్ట్ దగ్గర మీరు ప్రజెంట్ చదువుతున్నారంటే పర్సూయింగ్ పెట్టండి, అది కంప్లీట్ అయిపోయింటే పాస్డ్ అవుట్ పెట్టండి. నాది పాస్డ్ అవుట్ కాబట్టి పాస్డ్ అవుట్ పెడుతున్నాను. తర్వాత పాస్డ్ అవుట్ ఇయర్ అడుగుతుంది, పాస్డ్ అవుట్ ఇయర్ పెట్టండి. పాస్డ్ అవుట్ అకాడమిక్ ఇయర్, తర్వాత అకాడమిక్ ఇయర్ ఏ ఇయర్లో కంప్లీట్ చేస్తారనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ గ్రేడింగ్ టైప్ వచ్చేసి అక్కడ పర్సంటేజ్ కానీ సిజిపిఏ కానీ అడుగుతుంది. నేను సిజిపిఏ ఉంది, మాకు సిజిపిఏ ఇచ్చారు కాబట్టి సిజిపిఏ ఎంటర్ చేశాను. తర్వాత అక్కడ యాడ్ అని ఎంటర్ చేసుకోగానే మన కాలేజ్ డీటెయిల్స్ అక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత మీకు టెక్నికల్ స్కిల్స్ ఉంటే ఎస్ ఆర్ నో అని ఉంది, ఉంటే ఎస్ పెడతారు, లేదంటే నో పెడతారు. ట్రెడిషనల్ స్కిల్స్ ఉంటే ఎస్ పెడతారు, లేదంటే నో పెడతారు. తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ఉంటే ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ఉంటే ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్ యాడ్ చేస్తే అక్కడ మనకి ఏదో ఒక లాంగ్వేజ్, పర్టికులర్ లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ రైట్, రీడ్, స్పీక్ దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది. దెన్ సబ్మిట్ చేయండి, నెక్స్ట్ కొట్టండి. మీరేమన్నా ఎంప్లాయీ అయితే ఎందులో ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారు అది ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో కింద సెలెక్ట్ చేసుకోండి ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి, ఏ సెక్టర్ అండ్ ట్రేడ్ అని ఉంది కదా, అక్కడ సంబంధిత మీరు ఏదైతే వర్క్లో ఎక్కడైతే ఏ సెక్టర్లో పనిచేస్తున్నారో ఆ యొక్క ఫీల్డ్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనుకున్నాను, కన్స్ట్రక్షన్ పెడుతున్నాను. కన్స్ట్రక్షన్లో డ్రాఫ్ట్స్మెన్, సివిల్ పెట్టచ్చు, ఇంకా తర్వాత ఏదైనా పెట్టచ్చు. నేను సర్వేర్ చేసిన వాళ్ళు సర్వేర్ పెడుతున్నాను. డూ యూ హ్యావ్ ఎనీ ఆస్పిరేషన్ విచ్ యూ వాంట్ అచీవ్ అంటే అది మనం ఎస్ అయినా నో అయినా పెట్టచ్చు. ఎన్హాన్స్ రెజ్యూమ్ విత్ ఏఏ అని ఉంది కదా, అక్కడ క్లిక్ హియర్ ఎంటర్ చేయండి. మీ యొక్క రెజ్యూమ్ యొక్క ఫార్మాట్ అనేది ఎలా కావాలి అనేది ఒక 3 ఫార్మాట్స్ ఉంటుంది మీ నేమ్తో కలిపి, అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని సేవ్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఆ తర్వాత రెజ్యూమ్ టెంప్లెట్లోకి వెళ్తుంది. అక్కడ రెజ్యూమ్ టెంప్లెట్స్ ఒక 3 టైప్స్ కనిపిస్తాయి, అందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసుకోండి. తర్వాత అంతే అండి, నైపుణ్యంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఈజీ.
తప్పకుండా అందరూ దీన్ని ఉపయోగించుకోండి. అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.